కూడా ఇంటరాక్షన్ అయ్యి ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్లో ఆయన ఇండియా మొత్తం మీద 1972 నుంచి 2019 వరకు ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే డేటా కూడా కలెక్ట్ చేస్తున్నారు. 2 రాష్ట్రాలకి సారు నన్ను కోఆర్డినేటర్గా ఉండి మేము కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలా సారు స్థాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రేపొద్దున వచ్చేస్తుంది. రేపొద్దున బుక్ రూపంలో కూడా రాబోతుంది. ఇంకొక 1 ఇయర్లో, ఇంకో 6 మంత్స్లో రాబోతుంది క్రిస్టోఫర్ జఫర్లైట్ రాసిన బుక్లో. సో అలా మాకు పరిచయం, ఆ రకంగా మేము ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు క్యాస్ట్ సెన్సెస్ గురించి, కులగణన గురించి, అలాగే యూనివర్సిటీల్లో మా లాంటి సెంట్రల్ యూనివర్సిటీలో సార్ చదువుకున్న సెంట్రల్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి యూనివర్సిటీ, అదొక అగ్రకులాలకు ఒక హబ్గా ఉన్న యూనివర్సిటీస్ ఇవన్నీ. అంటే మాకంటూ ఇప్పుడు రిజర్వేషన్స్ రావడం 27% 2005, 2006 నుంచి 2007 నుంచి రిజర్వేషన్స్ రావడం వల్ల మేము బీసీ సమాజ్ యూత్ ప్రెసిడెంట్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా సతీష్ సాగర్ గారిని రావాల్సిందిగా. సో ఈ క్రమంలో 2008 నుంచి సెంట్రల్ యూనివర్సిటీస్లో రిజర్వేషన్స్ పెడితే ఆ రోజుల్లోనే రిజర్వేషన్స్ లేకుండా, అంటే అగ్రవర్ణాలతో పోటీ పడి జవహర్లాల్ నెహ్రూ సెంట్రల్ యూనివర్సిటీలో, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తర్వాత సార్ హిస్టరీ డిపార్ట్మెంట్లో, సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ జవహర్లాల్ యూనివర్సిటీలో జనరల్, అంటే ఆ రోజుల్లో మనకు బీసీలకు రిజర్వేషన్ లేదు. ఆ రోజుల్లో జనరల్ వాళ్ళతో పోటీ పడి సెంట్రల్ యూనివర్సిటీలో వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిజర్వేషన్స్ లేకుండా నేను ఢిల్లీ యూనివర్సిటీలో అప్పట్లో రిజర్వేషన్ లేదు. అప్పట్లోనే ప్రొఫెసర్గా ఉండి చాలా రీసెర్చ్ వర్క్స్ చేయడం జరిగింది. కొన్ని రీసెర్చ్ వర్క్స్ ప్రొఫెసర్ ఇంకొండ తిరుమలి గారి వర్క్స్ గురించి చదువుదామని కూడా అనుకున్నాం. ఇందులో అగెయిన్స్ట్ దొరా నిజాం పీపుల్స్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ 1939-1948. ఇప్పుడు కూడా ఇది అగ్రేరియన్ రిలేషన్షిప్ గురించి చాలామంది రీసెర్చ్ చేస్తుంటారు మా యూనివర్సిటీ, డిఫరెంట్ యూనివర్సిటీస్లో. ఇప్పుడు కూడా సార్ చేస్తున్న ఈ రీసెర్చ్ వర్క్స్ కూడా ప్రైమరీ రీసెర్చ్ సోర్సెస్గానే మనం తీసుకుంటాం. అలాంటి వర్క్స్ సార్ చేయడం జరిగింది. సౌత్ ఇండియా రీజన్స్, కల్చర్స్ అండ్ సాగాస్, అలాగే రీసెర్చ్ పేపర్స్లో దొరా అండ్ గడి, మేనిఫెస్టేషన్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ డామినేషన్ ఇన్ తెలంగాణ, పీసెంట్ క్లాస్ అసెషన్ ఇన్ నల్గొండ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ 1930-1946, ఇండియన్ ఎకనామిక్ అండ్ సోషల్ హిస్టరీ రివ్యూ, మ్యారేజ్, లవ్ అండ్ క్యాస్ట్, పర్సెప్షన్ ఆన్ తెలుగు ఉమెన్ డ్యూరింగ్ ద కొలోనియల్ పీరియడ్. సో ఇలాంటి వర్క్స్ చేయడం కాకుండా తెలంగాణ మూమెంట్లో క్రియాశీలకంగా సారు ప్రత్యక్షంగా పాల్గొనడం ఢిల్లీ లెవెల్లో, ఆ తర్వాత ఇక్కడ కూడా. సో అలాంటి వారు, అంటే ముఖ్యంగా బీసీల గురించి మాట్లాడిన వాళ్ళల్లో ఫస్ట్ పర్సన్స్లో చూసినట్లయితే మా తరంలో వాయిస్ రైజ్ చేసిన వాళ్ళలో చూసుకున్నట్లయితే సార్ లాంటి వాళ్ళు మొదటి వరుసలో ఉంటారు. మళ్ళీ ఆ రోజుల్లో మండల్ మూమెంట్ వచ్చినప్పుడు చాలా అగ్రవర్ణాలు యాంటీ మండల్ మూమెంట్ పాల్గొనడం జరిగింది. శరత్ యాదవ్ మీద యూనివర్సిటీస్లో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, ఇలాంటి యూనివర్సిటీల్లో పబ్లిక్ టాక్స్కి వస్తే వాళ్ళ మీద గుడ్లు వేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళు మాట్లాడుతుంటే బయటకు వెళ్తున్నప్పుడు అగ్రవర్ణ అంత ఇంటెన్సిఫైడ్ మూమెంట్ ఉన్నప్పుడు కూడా మండల్ మూమెంట్ కోసం ముందుండి పాల్గొనడం, సార్ లాంటి వాళ్ళు వాయిస్ రైజ్ చేయడం చాలా, అంటే అప్పట్లో ఇంటలెక్చువల్ వాయిస్ అనేది లేదు. పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా ఇటలీ పొలిటికల్ సైంటిస్ట్ ఉన్నారు ఆంటోనియో గ్రాంసీ అని. ఆయన ఏమంటారంటే ఇంటలెక్చువల్స్ అంటే ఏదో 4 గోడల మధ్య కూర్చొని రాసి పబ్లిష్ చేసుకొని వాళ్ళే సర్కిల్స్లో మాట్లాడుకుంటే ఇంటలెక్చువల్స్ కాదు. ఆయన అంటాడు ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అవసరం. అంటే మూమెంట్లో ఉంటూ ఇంటలెక్చువల్ వర్క్ చేస్తూ, అకాడమిక్ వర్క్ చేస్తూ, అలాంటి పబ్లిష్ చేసుకుంటూ ఈ కమ్యూనిటీస్ని, మార్జినలైజ్డ్ సబాల్టన్ కమ్యూనిటీస్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇంటలెక్చువల్స్ అని, అలాంటి ఆర్గానిక్ ఇంటలెక్చువలే ఈరోజు మనతో పాటు ముఖ్య అతిథిగా ఉన్నారు ప్రొఫెసర్ ఇంకొండ తిరుమలి గారు. సో సార్ మాట్లాడే ముందు మనందరం పరిచయం చేసుకుంటే బాగుంటుందని, అంటే డిఫరెంట్ కులాల నుంచి వచ్చాము, డిఫరెంట్ జిల్లాల నుంచి వచ్చాము, మీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే బ్యాక్గ్రౌండ్ వీలవుతే
బీసీలకు రాజ్యాధికారం ఎప్పుడు సాధ్యం, ఒక పర్టికులర్ ఇయర్ కానీ మీరు మెన్షన్ చేసి చెప్తే బాగుంటుందని తెలుస్తాం. తొందరగా క్విక్గా మనం ఒక రౌండ్ ఆఫ్ ఇంటరాక్షన్ చేసి ఉంటే సరిపోతుంది. నా పేరు కిరణ్ కుమార్. నేను ఇప్పుడు పిహెచ్డి పొలిటికల్ సైన్స్ చేస్తున్నా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో. సో నా క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ నాయక్.